Hi everyone, Assalamu alaikum. Welcome back to my channel Simple Videos 251. Today recipe Trusliches cake. ఈ కేక్ తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కేక్ రస్మలై ఫ్లేవర్ కేక్ అండి. ఈ కేక్ని ఎలా బేక్ చేయాలి అనేది నేను చూపించలేదు ఈ వీడియోలో, ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువగా ఉందండి. మీకు కావాలి కేక్ బేస్ ఎలా చేయాలో అన్న వీడియో కూడా మీకు కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీరు ఈజీగా చేసుకునేలా నేను చూపిస్తాను ఈ కేక్ని. తరువాత దీనికి ఎలా, ఇది 4 eggs 1 kg బ్యాటర్ అండి ఇది. కాకపోతే మనం దీనికి మామూలుగా వాడేది 8 inches ఆర్ 7 inches కేక్ టిన్ వాడతాము, కానీ నేను ఇక్కడ 10 inches టిన్ తీసుకున్నానండి. ఎందుకంటే అది మనం 8 inches టిన్లో అయితే మనం చేసే కూల్ కేక్కి 3 layers తీస్తాం, కానీ దీనికి అవసరం లేదండి. లేయరింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. 1 layer ఉంటే చాలు. ఇది అంటే మనకి మందంగా రాకూడదు, కొంచెం పల్చగా థిన్గా రావాలి కేక్ అన్నది. ఎక్కువ హైట్గా ఉండవలసిన అవసరం ఏం లేదు ఇది. అందువల్ల నేను 10 inches కేక్ టిన్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని ఓటీజీలో పెట్టాను బౌల్ని, కేక్ టిన్ని. అది 170 degrees దగ్గర 30 minutes వరకు బేక్ చేసుకున్నానండి. చూసారా కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో, స్పాంజీగా ప్లఫీగా చక్కగా వచ్చింది కదా. మీకు కూడా ఇలాంటి బేస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు అలా సపోర్ట్ చేస్తే నా ఛానల్ని మీకు మంచి మంచి వీడియోస్ తెస్తానండి. మీ ముందుకి మంచి మంచి బేకింగ్ వీడియోస్ అన్నీ తెస్తాను. ఐస్ క్రీమ్స్ చేస్తాను, చాక్లెట్స్ చేస్తాను, అవన్నీ మీకు నేర్పిస్తానండి. నేను మీకు ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తాను. నేను ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 1/2 liter ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి మిల్క్ని. ఇప్పుడు బాయిల్ అయిన మిల్క్లో బాదం మిక్స్ అండి, అంటే ఇది హోమ్మేడ్ చేశాను నేను. బాదం, పిస్తా, కాజు, ఇలాచీ అవి వేసి హోమ్మేడ్ పౌడర్లా చేసుకున్నాను. ఆ పౌడర్ని 2 spoons వరకు మనం కాచిన పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కండెన్స్ మిల్క్, అమూల్ కండెన్స్ మిల్క్ వేసుకొని 2 spoons వరకు వేసుకున్నానండి. ఇలాగే సేమ్ ఈ మెథడ్లోనే 1/2 liter మిల్క్ ముందుగానే బాయిల్ చేసి ఇలాగే మిక్స్ చేసుకొని బాదం పౌడర్ అవన్నీ వేసుకొని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి చిల్ అవ్వడం కోసం. మీకు చూపించడం ఆ వీడియో కొంచెం మిస్ అయింది. మీకు చూపించడం కోసం మళ్ళీ ఈ 1/2 liter మిల్క్ని, అంటే నేను చేస్తుంది కొంచెం పెద్ద కేక్ కదండి, దానికి 1 liter మిల్క్ వరకు పడుతుంది. అందువల్ల నేను 2 times చేశానన్నమాట. వీడియో అది మిస్ అయిందని మళ్ళీ ఈ వీడియో తీసి పెట్టాను. ఇలా కాచిన పాలను ఏం లేదండి, మనం కాయాల్సిన అవసరం లేదు, ఏమి పొంగి తెరలాల్సిన అవసరం ఏం లేదు. అలా కాసేపు అందులో మిక్స్ అయిపోతే చాలు. అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకొని 1.5 cup వరకు వేసుకున్నానండి విప్పింగ్ క్రీమ్ని నేను. అది బాగా విప్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ విప్ అయిన తర్వాత నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత ముందుగా ఇప్పుడు మనం కాచి పెట్టుకున్నాం కదా ముందుగా పాలు, బాదం మిక్స్ పాలు, అందులో ఏమో మనం విప్పింగ్ క్రీమ్ 2 spoons వరకు యాడ్ చేశానండి. ఎక్కువేం అవసరం లేదు, ముందుగా చేసి పెట్టాను అన్నాను కదా ఆ మిల్క్ అండి. ఇవి బాగా చిల్డ్ అయ్యాయి. ఇప్పుడు 2 మిక్స్ చేసేసి కలిపి అందులో కొంచెం విప్పింగ్ క్రీమ్ కూడా 2 spoons అందులో కూడా వేసి మిక్స్ చేసేసాను. అంతే. ఇవి 2 మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. మిల్క్ మనం
కేక్లో వేయకముందే కాస్త టేస్ట్ చేసి చూసాము. అసలు ఎంత బాగున్నాయంటే చాలా టేస్టీగా ఉంది. అసలు ఈ మిల్క్ అయితే బాదం మిక్స్ పౌడర్ చాలా బాగుందండి. ఇది కూడా మీకు పౌడర్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను మీకు చిన్న వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మనం ముందుగా బేక్ చేసి పెట్టుకున్న కేక్ బేస్ని తీసుకొని అందులో వేసిన బటర్ పేపర్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత టర్న్ చేసుకొని ఇప్పుడు మనం దానిపై ఉన్న బ్రౌన్ లేయర్ ఉంది కదా, అది మొత్తం రిమూవ్ చేసుకోవాలండి. అడుగున కూడా చేయాలి, పైన కూడా చేయాలి. అసలు ఆ బ్రౌన్ పార్ట్ అనేది లేకుండా చేయండి. తర్వాత ఆ కేక్ టిన్లో మనం ఈ కేక్ని ప్లేస్ చేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఆ ఫోర్క్తో హోల్స్ పెట్టుకుంటూ చాలా హోల్స్ పెట్టండి. ఎందుకంటే మనం వేసే మిల్క్ అంతా అందులో లోపలికి వెళ్ళి బాగా సోక్ అయితేనే కదా కేక్కి టేస్ట్ వస్తుంది. ఇలా ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం నేను రిమూవ్ చేసేసానండి. బ్రౌన్ పార్ట్ అనేది ఉండకూడదు. చూడండి, ఇప్పుడు నేను ఫోర్క్తో హోల్స్ పెడుతున్నాను. అలానే చేయాలండి, అలానే చేసుకోండి మీరు కూడా. కేక్ బాగా మనం మిల్క్ వేసినప్పుడు చాలా చక్కగా సోక్ అవుతుంది. చూసారా, నేను మిల్క్ వేస్తున్నాను. చాలా మిల్క్ వేసానండి, చాలానే పట్టాయి. సగంకి పైగా వెళ్ళిపోయాయి, అందులోనే చాలా ఇంకా మిగిలాయి. ఇప్పుడు మనం అలా సోక్ చేసిన కేక్ పైన మనం ముందుగా విప్ చేసి పెట్టుకున్నాం కదండి విప్పింగ్ క్రీమ్, అది తీసుకొని ఐసింగ్ చేసుకోండి. ఇలా నీట్గా స్మూత్గా వచ్చేంత వరకు. చాలా ఈజీగానే అయిపోతుంది. ఇదేమి పెద్ద కష్టం ఏం లేదండి, చాలా ఈజీగా అయిపోయింది. టర్న్ టేబుల్ తిప్పుకుంటూ మనం చేసుకుంటే స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా చేసుకోండి. బాగా స్మూత్ చేసుకున్న కేక్ పైన ఇప్పుడు కవర్ చేసుకోండి. అంటే మూత లాంటిది ఏదైనా పెట్టండి. దానిపై నేను కేక్ బేస్ ఉంది కదా, ఆ కేక్ బేస్ని మూతలా పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 2 hours వరకు పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 hours తర్వాత కేక్ని తీసి ఇప్పుడు చిన్నగా డెకరేషన్ చేసుకుందామండి. ఏం లేదు, ఉన్న కొంచెం క్రీమ్ ఉంటుంది కదా, ఇంకా ఆ క్రీమ్లో లైట్గా 1 డ్రాప్ వరకు ఎల్లో కలర్ వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ పీసెస్ని కట్ చేసుకున్నాను. కేక్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఒక స్టార్ నాజిల్, చిన్న సైజ్ స్టార్ నాజిల్ వేసుకొని అందులో ఈ క్రీమ్ని వేసుకొని అది స్టార్స్లా డెకరేట్ చేశానండి. అంతే, సింపుల్, చాలా సింపుల్ అయిన కేక్ అండి. కానీ టేస్ట్ అయితే ఆసమ్ టేస్ట్, చాలా బాగుందండి. ఒకసారి ఇలా నేను చేసినట్టుగా మీరు ట్రై చేసి చూడండి. కట్ చేసేప్పుడు మీరు కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకోండి. ఇది ఇంట్లోకే కదా అన్నట్టుగా నేను మామూలుగా కట్ చేసేసాను. నాకు పీసెస్ కొంచెం బాగానే వచ్చాయి, కానీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వచ్చాయండి. మీరైతే కరెక్ట్గా కట్ చేసుకోండి. ఈ కేక్ ఎలా ఉందండి? బాగుందా? మీకు నచ్చిందా? టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలాంటివన్నీ మీకు కావాలి, మీరు నేర్చుకోవాలి అంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్కి చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను. నా ఈ చిన్న కోరికని తీర్చరా ప్లీజ్ ఫ్రెండ్స్. అంతే అండి. ఇప్పుడు చిన్న చిన్న స్టార్స్లా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన రెడ్ కలర్ స్ప్రింకిల్స్ తీసుకొని రెడ్ కలర్ స్ప్రింకిల్స్ గార్నిష్ చేసుకున్నాను. తర్వాత బాదం పీసెస్, చిన్న చిన్న బాదం పీసెస్ సన్నగా కట్ చేసుకొని అవి పైన గార్నిషింగ్ చేసుకున్నాము. ఓకే అండి, ఎలా ఉంది కేక్? బాగుందా?
అయిపోయిందండి. కేక్ డెకరేట్ చేసుకొని మొత్తం అయిపోయింది. ఇప్పుడు వన్ పీస్ని తీస్తున్నాను. అలా తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని అందులో కొంచెం మిల్క్, మనకు ఇప్పుడు ముందుగా వేసిన మిల్క్ ఉన్నాయి కదా, బాదం మిక్స్ కలిపిన మిల్క్, అవి తీసి కొన్ని మిల్క్ అందులో వేసుకోండి. చూడండి కింద కేక్లో ఎంత జ్యూసీగా కేక్ నుంచి కింద నుంచి మనకు మిల్క్ ఎలా కనిపిస్తున్నాయో, చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ట్రై చేయండి, ఇలా చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. కేక్ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి ఇలా నా స్టైల్లో. చూసారా కేక్ ఎంత బాగుందో, జ్యూసీగా. ఇప్పుడు కొంచెం మిల్క్ వేసుకొని అందులో కట్ చేసుకొని తింటుంటే బావా సూపర్ అండి. ఓకే అండి, కేక్ ఎలా అనిపించింది? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి వెళ్ళకండి, ఓ చిన్న ఇన్ఫర్మేషన్. దీనికంటే ముందు ఓ వీడియో అప్లోడ్ చేసి పెట్టానండి. నా ఛానల్ని విజిట్ చేయండి. అందులో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేశాను. తర్వాత వెనిలా ఐస్ క్రీమ్తో 3 మిల్క్ షేక్ చేశానండి. అవి ఎలా చేశానో చూడండి. అవి చూసి నాకు కామెంట్ చేయండి. మీకు హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ కావాలంటే నేను చక్కగా మీకు అర్థమయ్యేలా ఓ వీడియో చేసి పెడతానండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. Okay, bye all of you. Allah Hafiz.